పాపిస్టి పాకిస్తాన్ పిదప బుద్ధుల తుర్కీయే లింకులు ఇవాళ బయటపడ్డాయి. దీంతో ఆ దేశానికి చెందిన సెలబీ నాస్ అనే సంస్థ అనుమతులు రద్దు చేసింది కేంద్రం. ఈ సంస్థలో తుర్కీ అధ్యక్షుడి కుటుంబం వాటా ఉండటమే ఇందుకు కారణం. దౌత్యపరంగా భారత్ ఇలా చెలరేగగా మన వ్యాపార సంస్థలు టూరిస్టులు కూడా పాకిస్తాన్ కి సాయం చేసిన ఈ తుర్కిస్తాన్ ని తుక్కు రెగ్గొడుతున్నారు. ఆ డీటెయిల్స్ ఈ స్టోరీలో చూడండి. తుర్కీ ఏవియేషన్ సెక్యూరిటీ క్లియరెన్స్ రద్దు. బయటపడిన పాక్ తుర్కీ చైనా లింక్స్. ఎండగట్టిన ఫారెన్ మినిస్టర్ జైశంకర్. భారత్ దెబ్బకి ఠా అన్న తుర్కీ ముఠా. తుర్కీని తుక్కుగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్. ది టెర్రరిస్ట్ రెసిస్టెన్స్ ఫ్రంట్ ని నిషేధించాలని ఐక్యరాజ్య సమితిలో డిమాండ్. కశ్మీర్ విషయంలో ఎవరి జోక్యం అక్కర్లేదంటూ తేల్చేసిన జయశంకర్. భారత్ ఓ వైపు పాక్ ని ఒంటరి చేయడంతో పాటు ఆ దేశానికి మద్దతుగా నిలిచిన దేశాల పని కూడా పడుతోంది. తుర్కీకి సంబంధించిన సెలబీ ఏవియేషన్ అనే కంపెనీ కాంట్రాక్టులను రద్దు చేసినట్లు ప్రకటించింది. ఈ సంస్థ ఇండియన్ ఎయిర్పోర్టుల్లో సెక్యూరిటీకి సంబంధించిన చెకింగ్స్ చూస్తుంటుంది. ముంబై సహా 9 ఎయిర్పోర్టుల్లో సెలబీ నాస్ సంస్థ సెక్యూరిటీ చెకప్ సర్వీసులను నిర్వహిస్తోంది. ఈ సంస్థలో 10% వాటా టర్కీ ప్రస్తుత అధ్యక్షుడు ఎర్డోగాన్ కుమార్తె సుమియే ఎర్డోగాన్ కి ఉన్నట్టు చెబుతున్నారు. అలాగే భారత్ పై ప్రయోగించిన బేరాక్తర్ డ్రోన్లను తయారు చేసింది కూడా ఎర్డోగాన్ అల్లుడు సెల్ కుక్ బేరాక్తరే కావడంతో విషయం మరింత తీవ్రతరమైంది. అందుకే ఈ తుర్కీ సంస్థని కేంద్రం నిషేధించినట్టు తెలుస్తోంది. మరోవైపు కశ్మీర్ మా అంతర్గత వ్యవహారమని, ఇందులో ఎవరి జోక్యం అక్కర్లేదంటూ విదేశాంగ మంత్రి జయశంకర్ తేల్చేశారు. అలానే పాకిస్తాన్ కి తుర్కీ చైనా సాయం చేసిన వైనాన్ని కూడా ఎండగట్టారు. దౌత్యపరంగా భారత్ ఇలా వ్యవహరించగా మరోవైపు నెటిజన్లు, భారత వ్యాపార సంస్థలు తుర్కీ పని పట్టడంలో బిజీగా ఉన్నాయి. ఇప్పటికే జేఎన్యూ తుర్కీతో ఒప్పందం రద్దు చేసుకోగా అదే బాటలో జామియా, మను యూనివర్సిటీలు సాగాయి. అలానే 800 మంది గుజరాతీ ఫ్యామిలీలు తుర్కీ టూర్ రద్దు చేసుకున్నట్లు ప్రకటించాయి. వీళ్లంతా తుర్కీలో 12 రోజుల టూర్ కోసం టికెట్లు బుక్ చేసుకుని ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలిసింది. ఈ పరిణామాలతో బెంబేలెత్తిన తుర్కీ టూరిజం విభాగం ఇప్పటికే భారత పర్యాటకులకు పలు రకాలుగా విజ్ఞప్తి చేస్తోంది. మరోవైపు ఎర్డోగాన్ మాత్రం తమ మద్దతు పాక్యనంటూ భీషణ ప్రతిజ్ఞలు చేస్తుండటంతో గతంలో చైనాకి, ఆ తరువాత మాల్దీవ్స్ కి పట్టించిన గతే ఇప్పుడు తుర్కీకి పట్టించే దిశగా భారత్ చర్యలు తీసుకుంటోంది.